ఇక కర్ణాటక రాజకీయాలు క్షణానికో మలుపు తిరుగుతున్నాయి. సంకీర్ణ సర్కారు కూలిపోవడం ఖాయమనే ప్రచారం జోరుగా సాగుతోంది. కాంగ్రెస్, జేడీఎస్ మాత్రం తమ ప్రభుత్వానికి ఎలాంటి డోకా లేదని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ ప్రతిరోజు ప్రయత్నిస్తుందని, అది ఫలించదని స్పష్టం చేశాయి. బీజేపీ మాత్రం తన ఎమ్మెల్యేలను హర్యానా తరలించి రిసార్టు రాజకీయాలకు తెరలేపింది. కర్ణాటకలో రాజకీయ హైడ్రామా కొనసాగుతోంది. స్వతంత్ర ఎమ్మెల్యే హెచ్ నగేష్తో పాటు కర్ణాటక ప్రజాపక్ష జనతా పార్టీ ఎమ్మెల్యే ఆర్ శంకర్ సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవడంతో కన్నడ సీమలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. గత 2 రోజులుగా అదృశ్యమైన 2 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాష్ట్రానికి తిరిగొచ్చారు. ఎమ్మెల్యే భీమా నాయక్తో పాటు మరో ఎమ్మెల్యే రాష్ట్రానికి చేరుకున్నారు. తాము బీజేపీతో ఎలాంటి సంబంధాలు పెట్టుకోలేదని స్పష్టం చేశారు. ఆపరేషన్ కమల్ మళ్లీ మొదలైందన్న వార్తలు, ఎమ్మెల్యేల మద్దతు ఉపసంహరణ నేపథ్యంలో జేడీఎస్, కాంగ్రెస్ నేతలు బెంగళూరులో సమావేశమై తాజా రాజకీయ పరిస్థితిపై చర్చించారు. ఈ నెల 18న కాంగ్రెస్ శాసనసభాపక్షం సమావేశం కానుంది. కాంగ్రెస్ కు చెందిన 7 ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈశ్వరప్ప సోమవారం ప్రకటించడంతో కన్నడ నాట కలకలం రేగింది. అదే సమయంలో 5 కాంగ్రెస్ శాసనసభ్యులు అదృశ్యమయ్యారు. వారిలో 3 ముంబైలోని ఓ హోటల్లో ఉన్నట్టుగా తేలింది. మరో 2 బయటకు వచ్చారు. కర్ణాటకలో నెలకొన్న రాజకీయ డ్రామా మరో 2 రోజుల్లోనే ముగుస్తుందని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి కేసీ వేణుగోపాల్ వ్యాఖ్యానించారు. Every Congress MLA will be with us. Every Congress MLA with us. I am already in touch with everybody. Therefore, everybody with us. You should expose now the BJP play. Every day trying to destabilize the democratic government. Is it a part of democracy? కర్ణాటకలో నెలకొన్న రాజకీయ అనిశ్చితిపై సీఎం కుమారస్వామి స్పందించారు. సంకీర్ణ ప్రభుత్వం ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగుతోందని, ఎవ్వరూ కంగారు పడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. I know the strength of my government. This government has a solid rock. It is stable government. Why do you worry about my government? I know what BJP friends are doing. Parading some section of even media friends from last 1 week. What they are doing, everything I know. అటు బీజేపీ రిసార్ట్ రాజకీయాలకు తెరతీసింది. తమ ఎమ్మెల్యేలతో గురుగ్రామ్లో క్యాంప్ ఏర్పాటు చేసింది. 104 మంది పార్టీ ఎమ్మెల్యేల్లో 100 మందిని రిసార్ట్కు తరలించింది. కాంగ్రెస్, జేడీఎస్ కు అందుబాటులో లేకుండా అప్రమత్తమైంది. తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన వారి వద్ద మొబైల్ ఫోన్స్ కూడా లాక్కున్నట్టుగా తెలుస్తోంది. లగ్జరీ రిసార్ట్స్లో 60 గదులు బీజేపీ బుక్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. శాసనసభ్యులకు సకల సదుపాయాలు కల్పించారని సమాచారం. బీజేపీ ఎమ్మెల్యేలు క్యాంప్ చేసిన నేపథ్యంలో రిసార్ట్ వద్ద పోలీసులు భద్రత పెంచారు. గురుగ్రామ్లో కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యేలు క్యాంపు చేసిన హోటల్ వద్ద హర్యానా కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.